నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. సో సార్ని ఇవాళ మరి ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే విల్లాస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అనే దానికి సంబంధించి సార్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే కొంతమంది వాళ్ళ మైండ్ సెట్కి, లేకపోతే వాళ్ళు పెరిగిన తీరు కానీ ఏదైనా కానీ వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది సార్. కొంతమంది ఏమో ఓన్లీ ప్లాట్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది విల్లాస్ కావాలని కోరుకుంటారు, కొంతమంది ఏమో లేదు కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది, మనకు సెక్యూరిటీ సేఫ్టీ కొంచెం ఉంటుంది, మనం ఎటు దూర ప్రదేశాలు వెళ్ళినా పిల్లలకు బాగుంటుంది అనే ఉద్దేశంతో అపార్ట్మెంట్స్లో కొనాలి అని కూడా అనుకుంటారు సార్. మరి ఈ మూడింటిలో బెస్ట్ ఏదంటారు సార్? చాలా చాలా చక్కటి మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది చాలా మందిలో ఈ సందేహం వచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి ప్రశ్నలు అడిగిన వాళ్ళని మనం ముందర అభినందించాలి. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే మూడిట్లో కూడా మనకి ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే తక్కువ క్యాపిటల్ కావాలి. ఓపెన్ ప్లాట్ అంటే మనం ఇప్పుడు చెప్పుకుని 15-20 వేల మధ్యన అనుకుంటాం. 200 గజాలు కొనాలంటే 30-40 లక్షలు అవుతుంది. అది ఓపెన్ ప్లాట్. అదే 30-40 లక్షలకి ఏమైనా అపార్ట్మెంట్ వస్తుందా హైదరాబాద్లో? లేదు సార్. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ అప్పట్లో కొనింటే వచ్చేది సార్, ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మనం 50-60 lakhs లేదు, మినిమం లేదు. కాబట్టి ఆ అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే 50-60 lakhs కావాలి. అది లేదు. అది ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అంటే 1 crore పైన కావాలి. అవును సార్. సో ఈ మూడిట్లోనూ ఫస్ట్ డిఫరెన్స్ అది. ఓకే. మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం అన్న దాన్ని బట్టి ఎందులో ఇన్వెస్ట్ చేయగలుగుతాము, అసలు అర్హతే లేదు వీటిలోకి వెళ్తే. అది ఒక నెంబర్ 1. నెంబర్ 2, మనం ఓపెన్ ప్లాట్స్ పెట్టుకుంటాం. ఓపెన్ ప్లాట్ పెట్టుకుంటే దానికి ఒక మైల్ స్టోన్స్, ఫెన్సింగ్, ప్రహరీ గోడలో ఏవో కట్టించుకుని వాటి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. చూసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. అదే గేటెడ్ ఓపెన్ ప్లాట్స్, గేటెడ్లో అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా అంతా కట్టేసి ఓపెన్ ప్లాట్స్ అందులో ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. అలాంటి ఓపెన్ ప్లాట్స్ అయితే బిల్డర్ సెక్యూరిటీ పెడతారు కాబట్టి కొంతవరకు అది మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, మనం చూసుకోకపోయినా పర్వాలేదు. అది నెంబర్ 2. నెంబర్ 2 అలా చూసుకోకపోయినా పర్వాలేదు, దాని మించి రాబడి ఏమైనా వస్తుందా? ఎందులో సార్ ఓపెన్ ప్లాట్స్లో ఉంటున్నారు? రాబడి ఏమైనా ఉంటుంది, ఇన్కమ్ ఏమైనా వస్తుందా? మాకు ఏమి రాదు. అద్దె ఏమన్నా ఇస్తారు ఎవరైనా? ఎవ్రీ ఇయర్. పోనీ ఏమన్నా మీరు అదే మొక్కలు పెట్టి అవన్నీ వాటికి నీళ్లు పోయించి ఇవన్నీ చేయించగలరా? అదో పని చేయరు సార్. దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది. అవును, దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది. ఆ మొక్క ఉందో లేదో తెలియదు. అదంతా చేసి పంట వచ్చే టైంకి ఆ పంట మన దాకా మిగలాలి, రావాలి. ఇంకోడెవడో కొట్టేస్తాడు, ఎక్కడికైనా కాపలా కాస్తాడు. కాబట్టి ఓపెన్ ప్లాట్లో ఇన్కమ్ లేదు. అవును సార్. ఓపెన్ ప్లాట్లో ఇన్కమ్ లేదు, రెగ్యులర్ ఇన్కమ్ అంటూ ఏమి ఉండదు. సంవత్సరానికి ఎంత వస్తుందని అలాగే ఏమి ఉండదు. అది మేజర్ డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్, అదే కనుక ఒక అపార్ట్మెంట్ అయితే మీకు నెలల అద్దె వస్తుందిగా. కరెక్టే సార్. వస్తుందా? వస్తుంది. సో వస్తుంది. మరి ఓపెన్ ప్లాట్లో భూముల రేట్లు పెరుగుతాయి కదా సార్, అంటే వాళ్ళకి నెల నెలా కనిపించకపోయినా సంవత్సరంలో ఒక లుక్ వేసుకుంటే మాత్రం వాళ్ళకి రేట్ అయితే పెరుగుతుంది కదా సార్, అది ప్లస్ కాదంటారా? అందుకే ఈ సందేహం వస్తుంది. ఓకే సార్. ఓకే. అపార్ట్మెంట్లో అయితే ఓన్లీ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, అది చాలా తక్కువ ఉంటుంది. దాని మీద ఎగితే డెఫినెట్గా పెరుగుతుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇందులో అయితే చాలా రాబడి ఉంటుంది, చాలా కానీ అది అమ్మేదాకా మనం గడిచేది ఎలా? ఓకే సార్, మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది, కానీ అమ్మేదాకా నా జీవితం ఎలా? ఈ లెక్కన ఆల్రెడీ మీకు ఎక్సెస్ ఏదైతే ఇప్పుడు మనకు ఆస్తులు బాగున్నాయి, డబ్బులు బాగున్నాయి, మనకి వెనక అమౌంట్ బాగుంది అన్నప్పుడు ఇలాంటి ఓపెన్ ప్లాట్స్లో పెట్టుకుంటే లాభం. కానీ మీరు దానిపైనే ఆధారపడాలి, నాకున్నది ఇంతే అమౌంట్, మరి నేను ఎట్లా ముందుకెళ్ళాలి ప్లాన్ బీగా అని అనుకుంటే మాత్రం మీరు అన్నట్టుగా అపార్ట్మెంట్స్ తీసుకుంటే వాటిని రెంట్కి ఇచ్చి ఆ రెంట్తో మన జీవనోపాధిని మంచిగా గడిపేయచ్చు. అటు పక్కన ఈఎంఐ కూడా కొంత భారం ఆ రెంట్ తోటి వస్తుంది కాబట్టి ఈఎంఐ కూడా కట్టేసుకోవచ్చు. కానీ మీరు చెప్పిన దాంట్లోనే సగం ఆన్సర్ వచ్చేసింది ఏంటంటే, ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఉండి సెకండ్గా మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు అప్పుడు ఒక ఓపెన్ ప్లాట్లో పెట్టుకుని దాని మీద మనం ఆధారపడట, అంటే దాని మీద ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ రావాలని మనం చూడాల. అలాంటప్పుడు ఓపెన్ ప్లాట్లో పెట్టాలి. అప్పుడు మీరు చెప్పినట్టుగా ప్లాట్ కాబట్టి ఒకేసారి ఫుల్ ప్రాఫిట్ వచ్చేసి చాలా ప్రాఫిట్ వస్తుంది. ఇంతలో మరింతలు అవుతాయని మరింత అవుతుంది అనమాట. ఎంతకాలం ఆగితే అంత పెరిగే అవకాశం ఉంటుంది. సో యూ గో వెరీ వెరీ రిచ్. ఓకే. సో ఆ విధంగా పెట్టుకోవాల్సిన వాళ్ళు మాత్రం దానిలో పెట్టాలి. ఇంకా మూడోది, ఇంకా మన విల్లాస్ కాదు, మీరు చెప్పింది గేటెడ్ కమ్యూనిటీగా విల్లాస్, హై రేంజ్ కాదు, విల్లాస్లో పెట్టారనుకోండి. విల్లాస్లో పెట్టాలంటే ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి. ఓకే. ఎంత కావాలి? మినిమం 2.5 crores 3 crores ఉండాలి. కమ్యూనిటీ అయితే సార్ ఏ రోడ్డు మీద వెళ్ళినా మరి అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉండగలం కాబట్టి, విల్లాస్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉండగలం కాబట్టి ఉండొచ్చు. కానీ మరి ఈఎంఐ భారం, అక్కడ అంత పెట్టుబడి పెట్టుకోవడానికి మనకు స్తోమత, ఎందుకంటే మనం అనుకున్న క్వశ్చన్లో వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి,
అన్నది తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు ఇలాంటి అంటే మనకు పూర్తి క్యాపిటల్ ఎంత ఉందో తెలియదు, వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారో తెలియదు, ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఉందా, ఒక ఫ్లాట్ ఉందా, ఒక షెల్టర్ ఆల్రెడీ ఉందా, ఎక్కడ ఉంటున్నారు, అద్దెకుంటున్నారా, ఇవన్నీ మనకి తెలియవు కదా. కాబట్టి ఈ తెలియనప్పుడు ఏంటంటే మన ఎగ్జంప్షన్స్ తోటి మనం ఏం చెప్పాలి అని అనుకుంటే ఎవరైనా సరే ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఎంతో ప్లానింగ్ అంత. సో ప్లానింగ్ ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి మీరు చెప్పారు. ఫస్ట్ ఒక షెల్టర్ మనకు ఉండాలి. ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఓపెన్ ప్లాట్ గురించి ఆలోచించండి. ఓకే, ఆల్రెడీ అపార్ట్మెంట్ ఉంది, ఫ్యామిలీ పెద్దదైంది, మనకు స్తోమత పెరిగింది, స్టేటస్ పెరిగింది, మనం కొనుక్కోగలం అనుకున్నప్పుడు విల్లా గురించి ఆలోచించండి. కాబట్టి దేనికి ఉన్న లాభాలు దానికి ఉన్నాయి, దేనికి ఉన్న నష్టాలు దానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తన యొక్క ఇండివిజువల్ స్తోమతని బట్టి, తన యొక్క ఇండివిజువల్ ప్రొఫైల్ని బట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. అందరూ అంటే వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్. ఒక సొల్యూషన్తో అందరికీ ఒకే మందు అన్ని జబ్బులకి పనిచేస్తుందా? పనిచేయచ్చు అసలు అవును కదా. అదేవిధంగా మనం ఏది కూడా ఒక ఫార్ములా, దీనికి మ్యాథమెటిక్స్ లాగా ఒక ఫార్ములా అంటూ దీనికి ఉండదు. దీనికి ఒక్కొక్క వ్యక్తికి ఆయా వ్యక్తి యొక్క మీ ఫైనాన్షియల్ అసలు ఎంత ఉంది, ఏంటి, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత దాస్తున్నారు, వీటిని బట్టి మీరు ఓపెన్ ప్లాట్ కొనాలా, విల్లా కొనాలా, లేకపోతే అపార్ట్మెంట్స్ కొనాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలని ఆడియన్స్. సో ఏదైనా అల్టిమేట్గా మనం చెప్పేది మాత్రం గతంలో కూడా ఎప్పుడు ఏం చెప్తా అంటే ఏదైనా సరే యూ మస్ట్ ఫస్ట్ ప్లాన్ ఫర్ యువర్ సేవింగ్స్. జర్నీ అయితే స్టార్ట్ చేయండి. ఎన్ని కిలోమీటర్లు నడవగలుగుతా ఉన్నది తర్వాత మొదటి అడుగు అయితే కావాలి కదా. బిగినింగ్ ఆఫ్ ఎ జర్నీ స్టార్ట్స్ విత్ ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ యూ టేక్. అంతేగాని ఎప్పటికప్పుడు ఇంకా ఏదో పడిపోతుంది, లేకపోతే ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే అది అలా దూరం అవుతూనే ఉంటుంది. కాబట్టి యూ మస్ట్ స్టార్ట్ జర్నీ అండ్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ గోల్స్. ఓకేనా? ఓకే సార్. ఓపెన్ ప్లాట్స్కి, విల్లాస్కి, అపార్ట్మెంట్స్కి డిఫరెన్సియేషన్ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మరి ఎవరైతే ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేద్దామా, విల్లాస్లో ఇన్వెస్ట్ చేద్దామా, అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేద్దామా అని ఆలోచన కనుక ఉండింటే కనుక మీరు ఈ వీడియోని మళ్ళీ చూడకపోతే పూర్తిగా చూడండి. మీకు క్లియర్ అనాలిసిస్ వస్తుంది. అసలు మీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏంటి, మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత రాబడి వస్తుంది, అవన్నీ చూసుకొనే మీరు తీసుకోవాలి. ఎందుకంటే అరే నేను నా ఫ్రెండ్ కొంటున్నాడు నేను కొందాము అని ఇలాంటి ఆలోచనలో కనుక మీరు ముందుకెళ్తే పప్పులో కాలేసినట్టే, అది మీకే నష్టం తెచ్చిపెడుతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేస్తే కనుక నేను సార్ని అడిగి మీకు ఆన్సర్ దొరికేలా చేస్తాను. నమస్కారం.